ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీ వరప్రసాద్. కృషితో నాశ దుర్భిక్షం అన్న నానుడికి ఎదుగుతున్న వ్యక్తే ఉదాహరణ. ఎంత కష్టమైన పని అయినా ఇష్టంగా చేస్తే అంతా ఆనందమే. మాటల రచయితగా, కథా రచయితగా సుదీర్ఘకాలం తెలుగు ప్రేక్షకులకు తన మధురమైన సంభాషణలతో ఆకట్టుకుంటున్న రచయిత మరుదూరి రాజా. నాటి నవభారతం నుండి నేటి సూపర్ స్టార్ కథానాయకుడి వరకు దాదాపు 175 సినిమాలకు మధురమైన సంభాషణలు సమకూర్చిన మరుదూరి రాజా మనతో ఉన్నారు. వివరాలన్నీ ఆయన మాటలోనే విన్నాం. నమస్కారం రాజా గారు. నమస్తే అండి. ఇటీవలే రిలీజ్ అయినటువంటి కథానాయకుడు సినిమాకి మీరు కంప్లీట్ గా డైలాగ్స్ రాసి ఇవ్వడం జరిగింది కదండి. చాలా అద్భుతమైనటువంటి విజయంతో ప్రదర్శింపబడుతుంది ఆ సినిమా, సూపర్ స్టార్ రజనీకాంత్ గారిది. సో అసలు అవకాశం ఎలా వచ్చింది, తర్వాత దానిలో ఉన్న డైలాగ్స్ విషయానికి వచ్చినట్లయితే అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ గా ఎంటర్టైనర్ గా చాలా చక్కగా, చాలా అంటే క్లుప్తంగా చాలా బాగా వచ్చాయి డైలాగ్స్ అన్ని కూడా. అంటే రజనీకాంత్ గారి స్టైల్ కి తగ్గట్టుగా తీర్చిదిద్దడం జరిగింది. సో దీని వెనుక మీ హార్డ్ వర్క్ ఖచ్చితంగా కనబడుతుంది దానిలో. సో దాని గురించి చెప్తారు సార్? ఈ ఫిల్మ్ ఫస్ట్ వాసు గారు నాకు మొదటి నుండి పరిచయం అండి. వాసు గారు 2 years బ్యాక్ కృష్ణార్జున సినిమా, మోహన్ బాబు గారి సినిమా చేశాము. ఆయన ఆ సినిమా చేసినప్పుడు ఆ రిలేషన్ కంటిన్యూ అయింది మాకు. ఈ సినిమా కూడా తెలుగులో ఎవరు అయితే బాగుంటుందంటే వాసు గారు ఫస్ట్ ఆయన ప్రిఫర్ చేశారు. తర్వాత దత్తు గారి కూడా మొదటి నుండి నేను బాగా కావాల్సిన వ్యక్తి ఆయన కూడా ఇమ్మీడియట్ గా వాసు గారి మాట యాక్సెప్ట్ చేశాడు. టోటల్ గా ఈ సినిమా రాయటం నేను నిజంగా ఫస్ట్ సినిమా రాసినప్పుడు ఎంత ఆనందపడ్డానో, కథానాయకుడు సినిమాకి రైటర్ని నేను ఉన్నప్పుడు మళ్ళీ చాలా అంత ఆనందం వేసింది అనమాట. ఎందుకంటే మంచి అవకాశం వాసు గారు ఇచ్చారు, దత్తు గారు ఇచ్చారు. రజనీకాంత్ గారితో చేయటం అనేది చాలా లక్కీగా అనుకుంటున్నాను నేను. ఎందుకు నాకు ఏ సినిమాలు రాస్తున్నాం తెలియని స్పందన అనేది చాలా ఏళ్ల తర్వాత రజనీకాంత్ గారి సినిమా చేస్తున్నాం అన్నప్పుడు వచ్చింది. సరే, ఇంకా స్క్రిప్ట్ పరంగా వస్తే ఏమైందంటే వాసు గారు స్వతహాగా డైలాగ్ రైటర్. ఆయన ఇన్స్పైర్ చేస్తూ, ఆయన ఫీడ్ చేస్తూ ప్రతి చోట ప్రతిసారి నేను కూడా ఆయనతో డిస్కస్ చేస్తూ, ఇప్పుడు తమిళ్కి తెలుగుకి కొన్ని చిన్న తేడా ఉంటుంది డైలాగ్ విషయంలో. మనకి చాలా బ్రీటీగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ మేనేజ్ చేస్తూ, ఆ ఎంకరేజ్మెంట్ ఫీడ్ చేసింది అంతా వాసు గారు. ఆ క్రెడిట్ ఆయనకి తగ్గుతుంది. నేను పార్టిసిపేట్ చేశాను, కానీ ఆయన గైడెన్స్ లో రాయటం వల్ల నేను ముందర ప్రిపేర్ అయిన మంచి స్క్రిప్ట్ దీనికి రాయాలి అని. దానికి తగ్గట్టు ఆయన గైడెన్స్ కరెక్ట్ గా తమిళ్కి తెలుగుకి మ్యాచ్ అయ్యేటట్టుగా ఇచ్చాడు. నాకు చాలా ఇదేంటంటే ఈ మధ్యకాలంలో నేను జేమ్స్ దాస్ గారికి, రజనీకాంత్ గారికి ఫ్యాన్. నేను అనుకోకుండా ఒక 3 నెలల్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, జేమ్స్ దాస్ గారి చేత నా సినిమాలో పాట పాడించుకున్నా. నేను అభిమానించే గాయకుడిని కళ్ళారా చూసి దగ్గరుండి పాట పాడించుకున్నా. రజనీకాంత్ గారి సినిమాకి రాశా. ఇవన్నీ 3 నెలల్లో ఫిక్స్ అయినాయి ఈ ప్రోగ్రామ్స్. ఎందుకంటే రజనీకాంత్ గారిని ఫస్ట్ అంతులేని కథ సినిమాలో చూసి ఫస్ట్ ఫిల్మ్ అయింది. థియేటర్లో ఎవరైనా ఇంత బాగా చేస్తున్నాడు, ఏదో జయప్రదకి అన్నయ్యగా చేశాడు, ఇంత గొప్పగా చేస్తున్నాడు ఎవరైనా అనేది ఒక డైలమాలో పడ్డా. రజనీకాంత్ ఫస్ట్ ఫిల్మ్ట ఆ పాట కూడా దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి జేసుదాస్ గారు పాడారు. జేసుదాస్ గారు అంటే ఉన్న అభిమానం రజనీకాంత్ గారికి పాట పాడాడు. అప్పుడే నాకు తెలియని ఒక ఫీలింగ్ వచ్చింది రజనీకాంత్ గారిని చూస్తే. ఆ ఫీలింగ్ అప్పుడు నేను కాలేజ్ డేస్ లో 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను ఆ సినిమా చూసి, ఇప్పుడు నేను రజనీకాంత్ గారి సినిమా డైలాగ్ రాయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నా. అట్లాగే జేసుదాస్ గారి పాట పాడించుకోవటం, ఆయన చూడటం, ఇవన్నీ అనుకోకుండా నేను కన్న కళల్లో 2 నిజమైపోయినాయి. ఎన్నో కళ్ళు కంటాం, నేను సింపుల్ గా తక్కువగా కంటుంటా కళ్ళు. ఆ తక్కువ కళల్లో 2 నిజమైనాయి అనమాట. మీరు మెచ్చినటువంటి అభిమాన నటుడికి డైలాగ్స్ రాసేటటువంటి అవకాశం, చాలా మీకు నచ్చినటువంటి నటుడికి డైలాగ్స్ రాసే అవకాశం కథానాయకుడి సినిమా ద్వారా అది తీరింది. అయితే ఆ డైలాగ్స్ విన్నట్లయితే ఎట్లా ఉన్నాయంటే కంప్లీట్ గా ఆయన స్టైల్ కంప్లీట్ గా అడాప్ట్ చేసుకుని రాసినట్టుగా, అంటే ఇంకా ఆయనలో
ఆ డైలాగ్స్ అంటే కొన్ని సీన్స్ లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయండి, చాలా క్లుప్తంగా చాలా సింపుల్ గా చక్కగా అవి చేయడం జరిగింది. సో ఇదంతా కూడా దీనికి ఎలా వర్క్ చేయగలిగారు అసలు? ఆయన మూడ్ సినిమాల్లో అన్ని సినిమాలు చూస్తుంటాం కదా, ప్రతి సినిమాలో ఆయన బ్రీత్లెస్ గా డైలాగ్ చెప్పేస్తుంది, చక్క 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 డైలాగ్ ఇది ఉంటుంది. ఆ ప్లేస్ కొన్ని కరెక్ట్ గా ఈ ప్లేస్ లో ఆయన డైలాగ్ వస్తుందనే విషయం తెలిసిపోయింది. దాంతోపాటు అండర్ కడర్ అంటే ఒక మెసేజ్ లాంటిది కూడా ఇచ్చేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి అందులో డైలాగ్స్ లో. అవునవును, ఎందుకంటే సింపుల్ గా ఉండాలి, ఎక్స్ప్రెషన్ అనేది స్టైలిష్ గా ఉండాలి. ఒక్కొక్క చోట ఒక పారాగ్రాఫ్ డైలాగ్ ఉంటుంది, ఆయన స్టైల్ కి తగ్గట్టుగా బ్రీత్లెస్ సాంగ్ లాగా అనమాట. శంకర్ మహాదేవన్ సాంగ్ అట్లా బ్రీత్లెస్ గా డైలాగ్ చెప్తే ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారనేది ఆయన సినిమాల్లోనే నేను చూశాను. నేను అవన్నీ ఒకసారి అనలైజ్ చేసుకుని ఇలాంటి డైలాగ్స్ అయితే ఆయనకి రజనీకాంత్ గారికి చాలా బాగుంటాయి అని ఆ స్పీడ్ అది దానికి తగ్గట్టుగా నేను చెప్పాను కదా. వాసు గారు ఇస్తున్న గైడెన్స్ నాకు బాగా హెల్ప్ అయింది. చెప్పాల్సిన ఒక సన్నివేశం ఉందంటే ఒక లైన్ లో డైలాగ్ చెప్పేయాలండి కొన్ని సీన్స్ వరకు. కొన్ని సీన్స్ కి వచ్చినప్పుడే ఖచ్చితంగా ఒక పారాగ్రాఫ్, ఒక పేజీ డైలాగ్ కూడా రాయాల్సిన పరిస్థితి వస్తుంటుంది. రజనీకాంత్ గారికి ఎలా రాసినా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే మనం రాయక్కర్లా, ఆయన చెప్తున్నప్పుడు మనమే రాసామని అంత బాగుంటుంది, అంత స్టైలిష్ గా ఉంటుంది. ప్రతి డైలాగ్ లో సందేశం అంటే బేసిక్ గా మనం విన్నదాన్ని బట్టి ప్రజలలో పబ్లిక్ లో గానీ, ఇండస్ట్రీలో గానీ, తమిళ ఇండస్ట్రీలో గానీ ఆయన గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి అనే విషయం నాకు తెలిసిన విషయమే. ఆటోమేటిక్ గా ఆయనకు అలాంటి డైలాగులే వస్తాయేమో, సందేశంతో కూడిన డైలాగులే ఆయనకి రాయాలి ప్రతి చోట అనే ఫీలింగ్ వస్తుందేమో. ఎందుకంటే రజనీకాంత్ గారు చాలా సింపుల్ అనేది నేను కొంతమంది ఒబీడియన్సీ నటించడం చూశాను. కొంతమందిలో నేను కూడా నటిస్తుంటా, వినయ విధేయతలు నటిస్తుంటా. ఆయన నటించడండి కరెక్ట్ గా నిజంగా ఆయన నుండి వచ్చే అందరినీ చూసి మాట్లాడే విధానంలో ఉండే వినయం అనేది, నిజమైన వినయం అనేది అక్కడే ఉంది. నేను చూశాను, నేను ఆయన మాట్లాడేటప్పుడు గాని ఆ నడకలో గాని మాక్సిమం తగ్గి ఉండాలి మనం అనేది. అంటే ఆయనలో ఒక తులసి మొక్క ఉంది, ఒక హిమాలయ పర్వతం ఉంది. అంత గొప్ప వ్యక్తి, నటుడిగా ఎంత స్థాయికి చేరాడు, హిమాలయ పర్వతం అంతా అయినాడు, కానీ తులసి మొక్కలాగా ఒదిగే ఉంటాడు ఆయన. అది ఆయన పవిత్రత అన్నమాట. అది సినిమాలో ఒక సన్నివేశాన్ని తీసుకున్నట్లయితే ఆ సన్నివేశం చాలా అద్భుతంగా క్లాప్స్ వచ్చాయండి. ఆ సన్నివేశానికి వీరంతా కూడా వాళ్ళ స్కూల్ ఫంక్షన్ కి రజనీకాంత్ గారు అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం వాళ్ళకి ఆయన దగ్గరికి వెళ్ళి కలవడం జరుగుతుంది. అందులో కొంచెం ఎక్స్ట్రాడినరీగా అంటే ఒక ఎక్స్ట్రాగా మాట్లాడేటువంటి ఒక పర్సన్ కూడా ఆయనతో వాళ్ళతో ఆ టీంతో పాటు పోయి ఆయన రిక్వెస్ట్ చేస్తుంటారు అనమాట. అయితే ఇప్పుడు ఆయన చూడగానే ఆయన ఒక డిఫరెంట్ వర్షన్ మొదలు పెడతాడు. సో వీళ్ళ కాన్వర్సేషన్ చాలా అద్భుతంగా వచ్చింది సార్ అది. సో అది మీరు స్క్రిప్ట్ లో రాసేటప్పుడే మీరు అది ముందే ఎక్స్పెక్ట్ చేశారా? అంటే దీనికి బేసిక్ గా ఒక మాట చెప్పాలండి. దీనికి మలయాళం సినిమా ఒకటి మాతృక ఉంది, ఆ మాతృకను ఒకటి బేస్ గా తీసుకోవటం జరిగింది. ఇంకోటి ఏంటంటే సినిమా వాడుగా దాన్ని చీప్ గా మాట్లాడేవాళ్ళు చాలా మంది మాకు తగులుతుంటారు. ఎందుకంటే అది వాళ్ళు కొంతమందికి ఏంటంటే సినిమా వాళ్ళకి కించిపరిచి మాట్లాడటం ఒక ఆనందంగా ఫీల్ అవుతుంటారు. అది వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్, అహంభావం ఏంటంటే ఏదో వీళ్ళు, ఎందుకంటే మాకే ఎక్కువ మంది తగులుతుంటారు. ఎక్కడికైనా వేరే ఊరు వెళ్ళినప్పుడు ఎంతమంది ప్రేమగా అభిమానంతో దగ్గరకు వస్తారో వాళ్ళలో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఆహా సినిమా వాడా ఆహా అంటారు. ఏంటో మేము మేమేం తక్కువ తిన్నామని కదా ఆవిడ ఉద్దేశం, వీళ్ళు తక్కువ అని అది ఎక్కువ ఫీల్ అవుతుంటారు. కరెక్ట్ గా ఆ క్యారెక్టరైజేషన్ మలయాళంలో ఉందండి, చాలా నేచురల్ క్యారెక్టర్. అందుకని మాకు డైలీ క్యారెక్టర్ లో ఉంటుంది కాబట్టి అక్కడక్కడ మాకు తగులుతుంది కాబట్టి మాకు సినిమా ఇండస్ట్రీ పర్సన్స్ కి ఈజీగా రాయటం, ఆ క్యారెక్టర్ ఈజీగా రాసేయచ్చు. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా ఇప్పుడు నేను సభకి వెళ్ళా ఒకసారి, ఒక మీటింగ్కి, ఇక్కడ ఒకడు కేవలం సినిమా వాళ్ళని తిట్టడానికే కూర్చున్నాడు వాడు. నేను వాడిని చూసి నవ్వుకున్నా. అసలు మేము ఏంటో సినిమా వాడంటే ఏదో హత్యలు చేసేవాడికి, మానభంగాలు చేసేవాడికి ఉన్నంత అంతకన్నా తక్కువేమన్నట్టు మాట్లాడాడు. నేను అదే చెప్పా స్టేజ్ మీద, ప్రతివాడు కష్టపడుతూనే ఉంటాడు, ప్రతివాడు బ్రెయిన్ తో శ్రమపడే వ్యవహారం ఇది. ఫైటర్స్ గాని వీళ్ళు గాని ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఒక ఆర్ట్, దీన్ని ఎప్పుడు తక్కువగా చేసి ఆలోచించదండి మీరని చెప్పేవాడిని. అదే టైప్ క్యారెక్టర్ మనకి సినిమాలో దొరికింది. మలయాళంలో దాన్ని మేము బాగా ఇంప్రవైజ్ చేసి
మలయాళంలో కన్నా ఎక్కువ రెస్పాన్స్ తీసుకున్నాం. నేను బాగా ఇంప్రూవైజ్ చేశాను అనమాట. అట్లాగే స్కూల్ ఫంక్షన్లో